దేవయ్య అయితే చాలా కోపంగా నిలబడుతూ ఉంటాడు. అలా దేవ నిలబడిన దగ్గరికి మిథున అయితే చాలా హ్యాపీగా అక్షింతలు పట్టుకొని అయితే వస్తూ ఉంటుంది. అలా చాలా హ్యాపీగా అక్షింతలు పట్టుకొని దేవ దగ్గరికి అయితే ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటుంది. ఇక దేవ దగ్గరికి వచ్చి మొగుడ్స్ మొగుడ్స్ అని అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపు వినగానే దేవకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా చాలా కోపం రాగానే ఏంటి మొగుడ్స్ మొగుడ్స్ అని పిలుస్తున్నావు అని చెప్పేసి దేవయ్య అయితే అంటూ ఉంటాడు మిథునతో. మొగుడిని మొగుడు కాక ఏరా ఒరేయ్ పోరా అని పిలిస్తే బాగుంటుందా ఏంటా? అందుకే మొగుడ్స్ అని పిలుస్తున్నాను. ఏం బాలేదా అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. అలా అనేసరికి నన్ను నువ్వు అలా పిలవకు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు. మరి ఎలా పిలవాలి అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. సరే నాకెందుకులే అని చెప్పేసి ఇక దేవతో అయితే మిథున మాట్లాడేసరికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను విసిగించుకో అని అయితే అంటూ ఉంటుంది. సరే భర్త మాట భార్య వినాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోతాను. కానీ ఒకసారి అని చెప్పేసి నాకు ఈ అక్షింతలతో ఆశీర్వదించండి అనే అక్షింతలు చూపిస్తూ ఉంటుంది. అలా చూపించగానే దేవయ్య అయితే అక్షింతల వైపు అలా చూస్తూ మిథున వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి అనేది మిథున వైపు చూసేసరికి మిథున అయితే అక్షింతలు పట్టుకొని దేవ ముందు ఆశీర్వాదం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది.